హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు జీసీడీ అంటే మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, చూద్దాం. 2 × 2 × 3 × 5 అని 2 × 3 × 3 × 5 2 × 3 × 3 × 3 × 7ల గాసాబా ఎంత అని అడిగిండు. ఇచ్చిన లబ్దంలో కనిష్ట ఘాత విలువను గాసాబా అంటాం. ఇచ్చిన దానిలో కామన్గా ఉండాలి, మళ్ళీ చిన్నది ఉండాలి, దాన్ని గాసాబా అంటాం కదా. ఇక్కడ 2 × 2 2 స్క్వేర్, 3/1 5/1 ఘాతాలు రాసుకున్నాం. ఇక్కడ 2/1 3 స్క్వేర్ 5, 2/1 3 క్యూబ్ 7, 3 ఉన్నాయి కాబట్టి 3 క్యూబ్ 7. ఏంటిది? ఇచ్చిన లబ్దంలో కనిష్ట ఘాత విలువను గాసాబా. కనిష్టంగా ఉంది తీసుకోవాలి. 2/2 2/1 2/1 కనిష్టం ఏంటిది? 2/1 2/1 3/1 3/2 3/3 కనిష్టం ఏంటి? 3/3 5/1 5/1 7 కామన్గా ఉందా? 5 లేదు కాబట్టి ఇది తీసుకోకూడదు. మళ్ళీ 7 కామన్గా ఉందా? లేదు. కామన్గా ఉంటేనే తీసుకోవాలి జీసీడీలో. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మన జీసీడీ ఏమవుతుంది? గాసాబా 2/1 3/1 అంటే 2 × 3 2 × 3 6. నెక్స్ట్ 2 × 3 × 5 3 × 5 × 7 5 × 7 × 11ల గాసాబా. కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. 2 ఉందా? లేదు. 3 ఉందా? 3 లేదు. 5 కామన్గా ఉంది. సో అన్నింట్లలో 5 ఉంది కాబట్టి చిన్నది 5/1 5/2 లేదు. ఇక్కడ 2 × 3 × 5 3 × 5 × 7 ఇది ఇంతకుముందు లానే ఉంది. అన్నింట్లలో కామన్ ఫ్యాక్టరే లేదు, అందుకే కనుక సో కామన్ ఫ్యాక్టర్ 1. 2/4 3/5 5/4 చూడండి ఒక్కసారి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్పుకుందాం మనం.